హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. అసలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. అంత టేస్టీగా కుదురుతుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నా గొడుకు చూడండి, నేను ఈ వీడియోలో మాట్లాడుతూ ఉంటే ఇటే నా వైపు చూస్తూ ఉన్నాడు. అస్సలు నిద్రపోడు. అబ్బా, ప్రశాంతంగా వీడియో తీసుకోవచ్చు నిద్రపోతే కదా. అసలు నిద్రపోడు. ఇంకా వీడియో ఎలా తీయాలో, ఇంతకు ముందు ఒక వీడియో తీయడానికి కొంచెం 4 గంటలైనా లేదా 3 గంటలైనా పడేది. ఇప్పుడు దగ్గర చాలా గంటలు పడుతుంది, లెక్కలేవు అనమాట కదా. అసలు నిద్రపోడండి, అసలు చీమ చిటిక్కన కూడా లేచేస్తాడు. అమ్మా నా బంగారు కొండ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అయితే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. నా తెలుగు మీ అర్థం చేసుకుని నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నేర్చుకుంటాను, ఇంకా బాగా మంచిగా మాట్లాడడానికి నేర్చుకుంటాను. నాకు హాయ్ బుల్, హాయ్ హాయ్ బుల్. మిమ్మల్ని కూడా హాయ్ అంటున్నాను నా కొడుకు. వారిజు కాబోయే కాలానికి రాబోయే యూట్యూబర్ అండి కదా కదా. సరే అని ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, ఓకేనా? మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ రెసిపీ కోసంగా 2 కప్పులు గోధుమ పిండి అయితే నేను తీసుకున్నాను. మీరు మైదా అన్న తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసేసుకొని 1 కప్పు షుగర్ అయితే నేను తీసుకున్నాను. షుగర్ని పౌడర్ లాగా అయితే బ్లెండ్ చేసేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని గోధుమ పిండిలో అయితే దీంట్లో వేసేసుకుందాము. ఇదే జార్లో కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, 2 యాలక్కాయలు వేసేసుకొని దీన్ని కూడా పౌడర్ లాగా అయితే రెడీ చేసేసుకుందాం. ఈ పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకుందామండి గోధుమ పిండిలోనే. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఈ రెసిపీ కోసంగా పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఎండు కొబ్బరి అయితే నాకు దొరకదు. పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరి లాగా అయితే నేను రెడీ చేసుకుంటాను. అది ఎలాగో మీరే చూసేసేయండి. ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి. అప్పుడు మనకి ఎండు కొబ్బరి లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఫాలో అయిపోండి. నేను ఇలాగే చేస్తాను. అందుకే నాకు ఎండు కొబ్బరి దొరకనప్పుడు ఆప్షన్ ఇదే అన్నమాట నాకు ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే మిశ్రమంలో కొంచెం నువ్వులు, అంటే 1.5 స్పూన్ అయితే ఉంటాయండి నువ్వులు. ఈ నువ్వులు కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ సోంపు అన్నమాట. సోంపు కూడా వేసేసుకోవాలి. ఇదే సోంపు వేసేసుకొని అంటే మీరు ఫ్లేవర్ కొద్దీ మీరు యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా. ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. ఉప్మా రవ్వ అయితే నా దగ్గర అయితే ప్రస్తుతం లేదు. ఉప్మా రవ్వ ఉన్నవాళ్ళు మీరు వేసేసుకోవచ్చు. మీరు ఎండు కొబ్బరి మీకు దొరికినట్లయితే ఎండు కొబ్బరిని వేసేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను పచ్చి కొబ్బరినే వేస్తున్నాను. ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ నీళ్లు వేయకుండా పాలతోనే ఈ మిశ్రమాన్ని మొత్తము కలుపుతున్నాను. పాలు వేసిన తర్వాత కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నేను నెయ్యి అయితే యాడ్ చేసి మంచిగా కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత కొంచెం పాలు వేసుకుంటూ రొట్టె పిండిలా ఎలా కలుపుకుంటామో అలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో సగం ముద్దని తీసుకొని దాంట్లో ఒక ఉండలాగా చేసేసుకొని పొడి పైన జల్లుకుంటూ కొంచెం మందంగా, అంత మందంగా కాకుండా అంత పలచగా కాకుండా చపాతీలాగా చేసుకోవాలి. అంత బాగా ఒత్తేయకుండా, ఒత్తినట్టు ఉండి
మామూలుగా ప్రెస్ చేసుకోవాలన్నమాట చపాతీని. మీ దగ్గర ఇలాంటి కట్టర్ ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఒకవేళ లేకపోతే కత్తితో అయినా చాకుతో అయినా చేసుకోవచ్చు. అంటే మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. డైమండ్ షేప్లో అయితే చాలా బాగుంటాయి ఈ బిస్కెట్స్. అసలు టీ టైంలో స్నాక్స్ లాగా చిన్నపిల్లలకి మంచి, పెద్దవాళ్ళు కూడా తింటారు, చాలా ఇష్టంగా తింటారనమాట. అసలు నేను చేసిన 1-2 డేస్లోనే అయిపోయాయి అనమాట అన్ని బిస్కెట్స్. చూస్తారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్, డీప్ ఫ్రై అంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నూనె బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే వాటికి అవే పైకి తేలి పైకి రావాలన్నమాట. అలా వస్తేనే మనకి లోపల దాకా బాగా కుక్ అవుతాయి. లేకపోతే పై లేయర్ అంతవరకు రెడ్ గోల్డెన్ కలర్ వచ్చేసి లోపలికి పచ్చిగా అయిపోతుంది. లో టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి. ఒకేసారి హై ఫ్లేమ్ కుక్ పెట్టకూడదు. ఫ్లేమ్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ కుక్ చేసుకుంటే మనకి ఈవెన్గా మనకి గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. లేకపోతే ఒకేసారి గట్టిగా అయిపోవడం లేదా మెత్తగా అయిపోతుంది బిస్కెట్స్. మీరు ఇలాంటి బిస్కెట్స్ మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ మంచిగా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. అసలు మీకు లాంగ్ టైం మీరు ట్రిప్కి వెళ్ళి వచ్చేంతవరకు ఈరోజు చేసిన టేస్టే వస్తుంది అన్నమాట. లాస్ట్ ఒక్క బిస్కెట్ దాకా అదే టేస్ట్ వస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని స్నాక్స్ ఐటమ్స్ తిన్నా కూడా ఈ బిస్కెట్ తింటే అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే అయిపోద్ది అనమాట. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా చూసారు కదా ఈ పైన బుడుకులన్నీ ఆగిపోతాయి అన్నమాట. అప్పుడే మనం రెండోసారికి టర్న్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోయినట్టు లేదా అంటే అంటుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం బుడకలన్నీ తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి, అప్పుడు మంచిగా కుక్ అవుతున్నట్టు. ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. అంటే రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అసలు బిస్కెట్ పర్ఫెక్ట్గా మీకు కుదురుతాయి. మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఇప్పుడు మంచిగా బిస్కెట్స్ అన్నీ మంచి కాలిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా కలర్ ఉన్నప్పుడే తీసేసేయండి, ఎందుకంటే ఇంకా డార్క్ కలర్లో తీస్తే ఇంకా అవి బ్లాక్గా వచ్చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి, అంటే బ్రౌన్గా వచ్చేస్తాయి అనమాట. గోల్డెన్ కలర్ వచ్చితే సరిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత అవి కొంచెం కలర్ షేడ్ అయితే అవుతాయి అన్నమాట. ఈ కలర్లో ఉన్నప్పుడు బయటకు తీసేసేసేయండి. చూసారు కదా అసలు ఆ స్మెల్లీ బిస్కెట్ కుక్ అవుతుంటే ఆ స్మెల్కి అసలు చాలా ఇదవుతుంది అనమాట. ఎప్పుడెప్పుడు ఫ్రై అవుతాయా, తిందామా, టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది నాకైతే. అసలు చాలా, నేను కూడా ఇంతకుముందు వేరే టైప్ చేసేదాన్ని, అంటే దాంట్లో ఎగ్ వేసేదాన్ని, దీంట్లో ఎగ్ వేయలేదు. అందుకే అలాగో ట్రై చేయాలి, ఇలాగో ట్రై చేయాలి కదా. ఈ ట్రై చేయండి, మీకు కూడా చాలా టేస్టీగా మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం 2 minutes గ్యాప్ ఇచ్చి రెండో వైపు వేయండి. రెండో బ్యాచ్ వేయాలి. కొంచెం అంటే ఫ్రై అవ్వడానికి కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కితే రెండో బ్యాచ్ కూడా దీంట్లో వేసేసుకుందాము. సెకండ్ బ్యాచ్ కూడా బాగా ఫ్రై అయ్యేలోపు ఫస్ట్ బ్యాచ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. చూసారు కదా ఎలా వచ్చున్నాయో. అసలు నూనె అస్సలు పీల్చలేదు, చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి. మీరు ట్రై చేయండి, అది చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టీలో ముంచుకొని తింటే ఉంటుందండి ఈ బిస్కెట్, భలే ఉంటాయి అన్నమాట. ఉప్మా రవ్వ వేసుకుంటే ఆ ఒక టేస్ట్, వేయండి లేకపోయినా అదొక టేస్ట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వేసిన టేస్టే, వేయకపోయిన టేస్టే అనమాట. నా దగ్గర లేకపోతే అందుకే వేయలేదు. ఉండుంటే తప్పకుండా వేసేదాన్ని. మీ దగ్గర ఉండుంటే మీరు తప్పకుండా వేసుకోండి ఉప్మా రవ్వ. నాకు ఇదే దీని వీడి వరుస చూడండి. నిద్రపోవచ్చు కదరా, నిద్రపోతే చక్కగా వీడియో తీసుకుంటాను కదా. రెసిపీ
నిద్రపోవా నిద్రపోవా నిద్రపోనన్నా నిద్రపో తల్లి. అమ్మా ఏం పర్లేదు, నేను హ్యాండిల్ చేసుకుంటా, నిన్ను కూడా హ్యాండిల్ చేసుకుంటా, రెసిపీస్ కూడా చేస్తా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూసేద్దామండి అసలు వేగుతున్నాయా లేదా అని చెప్పి, మాడిపోతున్నాయా అని. నా కొడుకుతో ఆడుకుంటా ఉంటాయి, మాడిపోతాయి. రెసిపీ చూసేద్దాం. బిస్కెట్స్ మంచిగా రెండో బ్యాచ్ కూడా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే తీసేసుకుందాము. మేము బిస్కెట్స్ అంటాము, ఖర్జూరాలు కూడా అంటాము, ఖజూర్ అంటాము అన్నమాట. మా భాషలో అయితే ఖజూర్ అంటాము. ఇది అంగన్వాడీ బోలో బాలామృతం ఉంది కదా, దాంతో కూడా చేస్తారు. దాంతో చేస్తే ఒక టేస్ట్ అనమాట. మనకి అవైలబిలిటీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే అసలు నోటికి ఎంతో కమ్మగా ఆ కొబ్బరి తగులుతూ ఉంటే ఆ నువ్వులు కానీ మంచి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, మీకు నచ్చుతాయి. ఆ చేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చున్నాయో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోమాకండి. ఈ రెసిపీని నేను టేస్ట్ చూసి మీకు రివ్యూగా చెప్తాను. సూపర్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. కొబ్బరి ఫ్లేవర్ కానీ నెయ్యి కానీ జీడిపప్పు బాదం పప్పు టేస్ట్ అయితే అదిరిపోందనమాట, హైలైట్. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ రెసిపీని? ఒకవేళ ట్రై చేసి ఉంటే మీరు ఎలా ట్రై చేశారో కామెంట్ అయితే చెయ్యండి. బట్ ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మేము చేయడం మాత్రం మర్చిపోమాకండి, మీకు ఎలా కుదిరిందో. బట్ నా కొడుకు చూడండి, టేస్టీగా ఉంది కదా. చూడండి, నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ టేస్ట్ చేయండి అసలు ఉండడు. బిర్యానీ చేస్తే బిర్యానీ టేస్ట్ చేపిస్తాను. చూడండి, కావాలండి తనకి, వద్దునన్నా. ఇప్పుడు ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.